సుకుమార్ దర్శకత్వం వహించిన చివరి చిత్రం పుష్ప ది రూల్ రిలీజ్ అయి 3 నెలలు దాటిపోయింది. రిలీజ్ అయిన తర్వాత ఆయన పెద్దగా ఈ సినిమా ప్రమోషన్లో కూడా పాల్గొన్నది లేదు. సుక్కు మామూలుగా ఒక సినిమా పూర్తి చేశాక ఇంకొక సినిమా మొదలు పెట్టడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకుంటాడు. మరి 3 నెలలు గడిచాయి కదా, ఇప్పుడైనా తన తరువాతి సినిమా పనిలో పడ్డారా అంటే అదేమీ లేదన్నది ఆయన సన్నిహితుల సమాచారం. రామ్ చరణ్తో సుకుమార్ తన తరువాతి సినిమా చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. కనీసం ఈ సినిమా కోసం ఒక లైన్ కూడా అనుకోలేదు అని సమాచారం. కథ గురించి సొంతంగా రీసెర్చ్ చేయడం కానీ, టీంతో కలిసి డిస్కషన్లు మొదలుపెట్టడం కానీ ఏమీ చేయలేదు సుకుమార్. పుష్ప 2 సినిమా విషయంలో చివరి 6 నెలలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నారు సుకుమార్. ఒక దశలో ఆయన బాగా అలసిపోయి డ్రైన్ అయిపోయారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుక్కును చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ క్రమంలోనే గేమ్ చేంజర్ యూఎస్ ఈవెంట్లో ఏదైనా వదిలేయాలంటే ఏం వదిలేస్తారు అని అడిగితే సినిమాలు వదిలేయాలనుకుంటున్నా అని బదిలిచ్చారు సుకుమార్. అయితే వెంటనే ఆయన అంత పని చేసే అవకాశం లేదు, కానీ ఇప్పుడిప్పుడైతే తన సినిమా మొదలు పెట్టాలని మాత్రం అనుకోవట్లేదని, విశ్రాంతి కోరుకుంటున్నారని సమాచారం. ఆరోగ్యాన్ని చక్కబెట్టుకునే పనిలో ఉన్నారట. దీంతోపాటు సుకుమార్ రైటింగ్స్లో రూపొందాల్సిన తన శిష్యుల సినిమాలు సెట్ చేసే పనిలో కూడా పర్యవేక్షిస్తున్నారట. రాబోయే కొన్ని నెలల్లో కూడా ఆయన చరణ్ సినిమా పనిని మొదలుపెట్టారట. ఎలాగో చరణ్ బుచ్చిబాబు సినిమా చేస్తున్నాడు. అది పూర్తయి రిలీజ్ కావడానికి కనీసం ఏడాది టైం పడుతుంది. కాబట్టి ఇంకో 6 నెలల తర్వాత కానీ ఈ సినిమా స్క్రిప్ట్ మీద సుకుమార్ కూర్చునే అవకాశం లేదని తెలుస్తోంది.